హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో నేను సిటీలో వర్క్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మా విలేజ్కి వస్తూ ఉంటాను అనమాట. సో మా విలేజ్లో పంట పొలాలు వాతావరణం అంతా చాలా బాగుంటుంది. సో దీంట్లో ఏంటంటే రెగ్యులర్గా మనం మొబైల్ స్క్రీన్స్, ల్యాప్టాప్ స్క్రీన్స్, లేదంటే మూవీ స్క్రీన్స్, స్క్రీన్ టైమింగ్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఈ స్క్రీన్ టైమింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఐకి డ్యామేజ్ అవుతుంది అనమాట. సైట్ పెరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం ఇలా ప్రకృతిలో ఉన్న వాతావరణం చూస్తూ ఉంటే ఐకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది, హెల్త్ రికవర్ అవుతుందన్నమాట. ఊరొచ్చిన ప్రతిసారి ఏం చేస్తుంటానంటే నేను ఇలా పొలాల్లోకి వస్తుంటానన్నమాట. అప్పుడప్పుడు వాగుల్లోకి వెళ్తూ ఉంటాను. నేచర్ని బాగా ఫీల్ అవుతూ ఉంటాను కొంచెం హెల్తీగా. సో చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన వాతావరణం ఇదే కాబట్టి నేను చాలా హెల్తీగా ఫీల్ అవుతానన్నమాట. ఇట్లా ప్రకృతిలో తిరగడానికి, పంట పొలాలు, వాగుల్లో చేపలు చూడటం ఇట్లాంటివన్నీ చాలా హెల్తీగా అనిపిస్తుందన్నమాట. సో ఈ హెల్తీనెస్ కోసమే నేను అప్పుడప్పుడు ఎప్పుడైతే సిటీ నుంచి నేను విలేజ్కి వస్తానో వచ్చిన ప్రతిసారి నేను లోకల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి తిరిగిన ప్లేస్ అయినా సరే కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది కదా. ఒకసారి గ్రీనరీ ఉంటుంది, ఒకసారి డ్రై ఉంటుంది, ఒకసారి వాటర్ ఉంటాయి వాగులు, ఒకసారి ఉండవు. సో ఇలా ఎక్స్ప్లోర్ చేయడం నేను చాలా హెల్తీగా ఫీల్ అవుతానన్నమాట. సో ఎప్పుడన్నా నేను ఎనర్జీ లూజ్ అయినప్పుడు ఇట్లా వచ్చి తిరిగి వెళ్తూ ఉంటాను, మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ టైమ్స్ కానీ. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో మనం సెక్యూరిటీ పరంగా చూసుకుంటే జనరల్గా మనం అనాది కాలం నుంచి కూడా రకరకాల సెక్యూరిటీ అనేది మనం వాడుతూ వచ్చామన్నమాట. ఇంతకుముందు మనిషి తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి గుహల్లో, రాతి గుహల్లో నివసిస్తూ ఉండేవాడు. తర్వాత అతనికి ఇంకా సెక్యూరిటీ కోసం ఇంకా ఒక డాగ్స్ లాంటివి అవసరమైనవి. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్లో రకరకాల సెక్యూరిటీ అనేవి మనకి అవసరం అవుతూ వచ్చిందనమాట. తర్వాత మనం ఇంట్లో ఉంటూ ఉంటాము, లాక్ సిస్టమ్ వాడుతూ ఉంటాము ఇంటికి. సో ఇంతకుముందు కాలంలో తీసుకుంటే రాజుల కాలంలో కోటలు కట్టేవాళ్ళు అనమాట. ఎత్తైన ప్లేసెస్లో ఉండి కింద ఎవరైనా వేరే దేశపు సిపాయిలు అలాంటి వాళ్ళు అటాక్ చేయడానికి రావడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే ఎత్తైన ప్లేసుల నుంచి కిందకి చూడటం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎవరైతే ఎనిమీస్ వస్తున్నారో వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండడం కోసం, లేదంటే మనల్ని డిఫెండ్ చేసుకోవడం కోసం, ఇలా రకరకాల సెక్యూరిటీ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట అనాది కాలం నుంచి. సో ఇలా మనం సెక్యూరిటీ అనేది మనకి ఇప్పుడే కాదు ఎప్పటినుంచో ఉంది. సో అనాది కాలం నుంచి కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ డిజిటల్ వరల్డ్ అయిపోయిన తర్వాత ప్రతిదీ అన్‌సెక్యూర్డ్ వే అయిపోతుందనమాట. ఫిషింగ్ లింక్స్ వస్తాయి. విషింగ్ ఉంటుంది. క్విషింగ్ ఉంది. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం వల్ల. సో ఇలా రకరకాలుగా మనం ప్రతి ప్లేస్‌లో ఎప్పుడైతే మనం ఈ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంటర్ అవుతూ ఉన్నామో, సో ఈ డిజిటల్ వరల్డ్‌లో మనకి సెక్యూరిటీ అనేది చాలా తక్కువ అనమాట. సో మన పనులన్నీ తొందరగా అవ్వడం కోసం అని చెప్పి మనం ఇది వాడుతూ ఉంటాము. ఇంటర్నెట్ అనేది, మొబైల్ అనే డివైసెస్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఇలాంటివి వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఆ వరల్డ్‌లోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నామో, ఇంటర్నెట్ వరల్డ్ అనేది చాలా పెద్దదనమాట. సో ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది మనం ఆపలేము. నెక్స్ట్ టెక్నాలజీ వచ్చిందంటే టెక్నాలజీ పరంగా మనం ముందుకు వెళ్తూనే ఉంటాం గానీ, టెక్నాలజీ మనం కంప్లీట్‌గా వాడకుండా మన పనులు పాతకాలంలో మనం బ్రతకాలంటే చాలా కష్టమైన విషయం అనమాట. సో ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నెట్ మనం ఆపలేం కాబట్టి, ఈ క్రైమ్స్ గానీ ఇవన్నీ ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి నుంచి సెక్యూర్‌గా ఉండడం మాత్రం మనం నేర్చుకోగలుగుతాము. సో సైబర్ క్రైమ్స్ గురించి గానీ, స్కామ్స్ గురించి గానీ మనకు అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఏదైనా ఒకటి జరిగే పాసిబిలిటీ ఉన్నప్పుడు దాని నుంచి మనం డిఫెండ్ చేసుకోగలుగుతాం అనమాట. సో జనరల్‌గా పెద్దలు సామెత ఒకటి చెప్తారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ఉపయోగం ఏముంటది అని చెప్పి. సో అలా మనం ఒక డిజిటల్ క్రైమ్ గురించి గానీ, ఏదైనా దాని గురించి అవగాహన ముందే ఉంటే మనం, సో దాని నుంచి మనం సెక్యూర్‌గా ఉండడానికి, ఏదైనా జరిగే పాసిబిలిటీ ఉందని ముందే మనం గ్రహించి సెక్యూర్‌గా ఉండడానికి, మన డబ్బులు కాపాడుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటది. సో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారనమాట. ఉదాహరణకి రైతులను ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు, రోజువారీ కూలీలను ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఇలా రకరకాల మనుషులనేవాళ్ళు వాళ్ళు చాలా ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు ప్రతీదీ ఇప్పుడు బ్యాంక్‌లోనే డిపాజిట్ చేయాల్సొస్తుంది రకరకాల ట్రాన్సాక్షన్స్ కోసం. సో ఆ మనీ లాస్ అయితే ఆ బాధ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటదనమాట. స్కామర్స్ వాళ్ళు బ్యాడ్ వేలో వాళ్ళ డబ్బులు దోచుకోవడం అనేది చాలా సింపుల్ వే. కానీ కష్టపడి సంపాదించిన వాళ్ళు ఒక రూపాయి పోగొట్టుకుంటే ఆ బాధ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటది. అది మనం ఎక్స్‌ప్రెస్ చేయలేము. సో వాళ్ళకే తెలుస్తది. సో సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం చాలా సెక్యూర్‌గా ఉండాలి. సో ప్రతీదీ మనం సెక్యూర్‌గా ఉంటే, సెక్యూర్‌గా ఉండాలి అంటే మనం ఈ డిజిటల్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ గురించి అవేర్‌నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పుడప్పుడు రెజ్యూమినేట్ అవ్వడానికి ఇట్లా మీరు నేచర్‌లోకి కూడా ఎళ్ళొచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జాబ్సే చేస్తున్నారనమాట. వ్యవసాయం ఇవన్నీ చాలా వరకు తగ్గిపోయినాయి. ప్రకృతి పరంగా వ్యవసాయం అనేది ఇంప్లిమెంట్ చేస్తే చాలా బావుంటది. చాలామంది జాబ్స్ చేసేవాళ్ళు కూడా వచ్చేసి విలేజెస్‌లో, ఊర్లలో కూడా ఈ మధ్యన స్టార్ట్ చేశారనమాట హెల్తీ ఫార్మింగ్. సో సిటీస్‌లో కూడా చాలా వాల్యూ ఉందనమాట. హెల్తీగా ఏమైనా మనం పంట పండించినప్పుడు ఇప్పుడు అన్ని పెస్టిసైడ్స్ ఇవన్నీ యూజ్ చేసి పండించే పంట ఆరోగ్యానికి హాని కలిగిస్తుందనమాట. సో ఇప్పుడొచ్చి న్యాచురల్‌గా పండించే వాటికి సిటీలో కూడా వాల్యూ ఉందనమాట. కొంచెం ఎక్కువ రేటే వస్తుంది. సో న్యాచురల్ వేలో పంటలు పండిస్తే ఆరోగ్యానికి కూడా ఒక హెల్తీ ఇండియా అనేది తయారవుతుందనమాట. సో నేను చేసే ప్రతి వీడియోలో నేను వెనకాల బ్యాక్‌గ్రౌండ్స్ కొన్ని నేను న్యాచురల్‌గా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాననమాట.
సో మన ఫుడ్ స్టెప్స్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది. సో చిన్నప్పటి నుంచి నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. నేచర్‌లో నేను అట్లా తిరుగుతూ సో ఒక రెజ్యూవినేట్ అవుతూ ఉంటాననమాట. కొత్త ఎనర్జీ తెచ్చుకుంటూ ఉంటాను. సో నేచర్ అనేది ఎలా అంటే ఒక మదర్‌లా అని చెప్తూ ఉంటారు కదా! సో నిజంగా నేచర్ అనేది మదర్ లాంటిదే. సో నేచర్ నుంచే మనకి ఫుడ్ వస్తుంది. నేచర్ నుంచే మనం రిఫ్రెష్‌మెంట్ అవ్వగలుగుతాము. చల్లగాలి గానీ, గ్రీన్ కలర్‌లో ఉండే చెట్లు గానీ, ఇవన్నీ గానీ సో చాలా బావుంటుందనమాట. సో అందుకని చెప్పి నా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నేను ఎప్పుడు నా విలేజ్‌ని మర్చిపోను. నా బ్యాక్‌గ్రౌండ్స్‌లో ఎప్పుడు నేను ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇష్టపడతాను కూడా. నేను చేసే వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ గ్రీనరీ చెట్లు గానీ, వాటర్ గానీ ఉండడానికి ఇష్టపడతాను నేను. సో నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే చాలా వరకు నాకు కొన్ని బ్యాక్‌గ్రౌండ్స్ పంట పొలాలు గానీ, వాటర్ గానీ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే టైంలో నాకు టైం ఉండేదనమాట. నాకు వర్క్ కంప్లీట్ అవ్వంగానే మిగిలిన టైంలో నేనొచ్చి కొంచెం నేచర్‌లో టైం స్పెండ్ చేసి నేను ఒక కొత్త ఎనర్జీ అనేది తెచ్చుకొని నేను మళ్ళీ నేను నా వర్క్ అనేది నేను ప్రాపర్‌గా చేసుకుంటూ ఉండేవాడిననమాట. సో, సో అలా సో సైబర్ సెక్యూరిటీ పైన అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకి ఈ సెక్యూరిటీ అనేది ఇప్పుడొచ్చింది కాదు. అనాది కాలం నుంచి ఉంది. సో ఈ డిజిటల్ వరల్డ్ అనే దాంట్లో మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో సెక్యూర్‌గా డెఫినిట్‌గా ఉండాల్సి ఉంటది. లేటెస్ట్‌గా రకరకాల సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటున్నాయి. సో దాని నుంచి మనం డిఫెండ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దాని గురించి మనకి అవగాహన అనేది ఉండాలి. సో దానికోసం అని చెప్పి నా ప్రయత్నం అనమాట. నేను చేసే ప్రతి వీడియో అవగాహన క్రియేట్ చేయడానికి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాననమాట. సో ఇలా నేను వీడియోస్ చేయడం వల్ల చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆ కామెంట్స్‌ని నేను చూస్తూ ఉంటాను. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఇలా కాల్ వచ్చింది. నేను దీనివల్ల సెక్యూర్ అయ్యాను. థ్యాంక్స్ అని చెప్పేసి మెసేజెస్ కూడా కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలా నేను కొంతమందిని సెక్యూర్ చేయడానికి నా వీడియోస్ అనేవి ఉపయోగపడినాయి అని చెప్పి. సో నేను చెప్పేది ఏంటంటే సో ఇలాంటి వీడియోస్ ఏవైనా ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళేమన్నా ఒకవేళ సైబర్ క్రైమ్‌లో ఇరుక్కునే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఒక అవగాహన ఉంటది కాబట్టి సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే ప్రాబ్లమ్ అవుతుందని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు డెఫినిట్‌గా వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసుకోగలుగుతారు. ఏదైనా క్రైమ్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. అది ఎఫెక్ట్ అవ్వకుండా ముందుగానే వాళ్ళు సెక్యూర్‌గా ఉండగలుగుతారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైబర్ సెక్యూరిటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలోయింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.